హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అజయ్ నాగినేని. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనమైతే బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంతకు ముందు అయితే వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్తాం. మనం చాలా రీల్స్లో అయితే ట్రెండ్ అవుతుంది కదా, అక్కడ అందుకే వెళ్తున్నాం. మనం ఎట్లా ఉంది ఏంటనేది అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము, పదండి. వాయిస్ వీడియో చూసిన వాళ్ళు అయితే చూస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చూస్తున్నారు. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు ఫ్రీ సబ్స్క్రైబ్ అనేది. నాకైతే చాలా మోటివేషన్గా అయితే ఉండిద్ది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అయ్యిద్ది. ఇంక వెళ్ళిపోదాము, ఇంక లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి అయితే వీడియో ఆన్ చేస్తాను, పదండి. ఇక్కడ చూడండి, ఇదేమో వాటర్ కొంచెం ఫాల్ లాగా పడుతుంది. చుట్టూ లొకేషన్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. మనం ఇటు నుంచి అయితే వస్తాము, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది హైవేకి. ఇటు రోడ్డు కనపడుతుంది కదా, బాగానే ఉంది రోడ్డు కూడా. 360 డిగ్రీ వ్యూ ఇది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మనం, పదండి. లోపలికి వెళ్ళి బైక్ పార్కింగ్ ఎక్కడ చేస్తారో చూపిస్తా. లోపలికి అయితే వెళ్ళలేదు బైకు కార్లు, చూపిస్తా పదండి. అయితే మనం వచ్చాము ఎంట్రీ, అది ఇటు వచ్చి ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసాము. ఇవెల్లా రెడీ అవుతున్నాయి. ఇవెల్లా రెడీ అయిన తర్వాత ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే ఓపెన్ అయ్యే ఉంది. గవర్నమెంట్ ఇది కదా, ఇంకా లోపలల్లా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇంకా అదిరిపోద్ది. ఇప్పుడైతే మనం ఇంగిటి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఎలా బోర్డులు బటర్ఫ్లై పార్క్ అని ఎలా 11 కిలోమీటర్స్ అయ్యే సైన్ బోర్డులల్లా తయారు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోదాం పండి. లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇటు కనపడుతుంది కదా దారి, ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది అన్నారు పార్కింగ్ కాడి నుంచి. ఇంజాడు చూపించాను కదా పార్కింగ్, అటు ఇటు ఏమి లేవు. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాం. ఇంక లోపల ఏమైనా ఉంటాయేమో చూద్దాం. వాటర్ ఫాల్స్ ఏమి కూడా లేవు అంటుంది మరి ఆమె. ఆ ముసలోళ్ళు 2 ఉన్నారో, వాళ్ళని అడిగితే వాటర్ ఫాల్స్ కానీ ఏమీ ఉండవు అని చెప్పారు. మరి చూద్దాం ఎంతవరకు నిజదో ఎంతవరకు అవ్వద్దు. వెళ్ళే దారిలో కూడా అయితే ఏమీ లేవు. ఇట్లా బలలు ఉన్నాయి, ఆ బలలో మరి కూర్చోడానికి కూడా పోనీకరు. మరి ఎందుకు వేశారు ఆ బలలు పెట్టి ఉంచారు 10-11 దాకా. ఇంకా కొంచెం ఎడిషనల్గా ఏమైనా యాడ్ చేసినా బాగానే ఉంటుంది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం, ముందరగానే అంచనా వేయకూడదుగా ఏది. లోపలికి వెళ్ళి 30 రూపాయలు అయితే తీసుకున్నారు మనిషికి వచ్చి. ఇంకోటి ఇందాక చెప్పాను కదా, ఓన్లీ ఫోన్పేనే ఎలవ్. క్యాష్ కూడా తీసుకుంటారు లాస్ట్కి, ఇంకా అవ్వకపోతే అప్పుడు తీసుకుంటున్నారు తప్పితే ఓన్లీ ఫోన్పేని అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు. అదొకటి గుర్తుంచుకోండి, ఇక్కడ క్యాష్ లేకుండా వస్తే దెబ్బ అయిపోతాం. నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, మీకు అటు వెళ్ళి చూపిస్తా చూడండి. ఎంట్రీ తీసుకున్న కాడి నుంచి మనం స్ట్రైట్ వస్తే రైట్ సైడ్ అయితే ఉంటుంది ట్రెక్కింగ్ పాయింట్. చూపిస్తా చూడండి మీకు. ఇటైతే నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం దూరం అని చెప్తున్నారులే, కానీ కొంచెం దూరం కాదు, బాగానే ఉంటుంది. కొంచెం దూరం అంటే అందరూ స్టార్టింగ్ ఎదురెళ్ళంగానే ఒకటి ఉంది, నీకు చూపించే కదా, అది అనుకుంటున్నారు. అది కాదు, మళ్ళీ ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. ఇటేమో పార్కులో ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే ఏమి లేవు, మళ్ళీ నెక్స్ట్ వీక్ రామన్నారని చెప్పి ఇప్పుడు వస్తామే, చూద్దాం పండి. ఇప్పుడైతే మనం ముళ్ళపాడైతే వచ్చాం కదా, ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే పైకి వచ్చాము. వ్యూ ఎలా చూసానని చెప్పి చూపిద్దామని. ఇక్కడైతే ఏమీ లేదు వ్యూ, మీకు కూడా చూపిస్తా చూడండి. పైకి అయితే వచ్చాను, కష్టపడైతే వచ్చాము. అసలు ఇంత దూరం నడిచి వచ్చినా సరే వాటర్ ఉండిద్ది అది ఉండిద్ది అన్నారులే, కానీ ఏది అయితే లేదు. ఇక అక్కడ మీకు బోర్డు లాగా కనపడుతుంది, అదేమో పార్క్. ఇక్కడ ఉన్నాం మేము. ఏమి లేవు అసలు చుట్టుపక్కల. ఏమైనా ఉంటే చూపించడానికి ఉండేది, వాటర్ ఉంటాయి అవి ఉంటాయి అని అసలు ఎక్స్పెక్టేషన్ మీద పెట్టి అసలు వీడియోలో రీల్లో అసలు సావగొట్టి ఎత్తి వచ్చేసాం ఎక్కుంటా. ఏమి లేవు, ఇక్కడికి వచ్చిన మరి ఎండిపోయినాయి. ఇంకెంతకైతే వెళ్ళిపోతున్నాం పదండి. ఈడు నేను వచ్చాము ఈరోజు, ఇద్దరం ఎక్సైట్గా అయితే వచ్చాము. అసలు ఏమైనా ఉండిద్దేమోనని. ఎదురు చూపించా కదా, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ దిగి వేరే చోటకి వెళ్తున్నాం, ఏమేమి ఉండిద్దేమని చూపిద్దాం పదండి, చూద్దాం. అటేపే ఇప్పుడు ఇంకో దారి అయితే ఉంది, దాంట్లో నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఇంకైతే ఏమైనా కనపడతాయేమో వాటర్ అని అయితే దీనైతే చూద్దాము. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఆడికి వెళ్ళేటప్పుడు దారి అది కూడా ఏమి చిన్నగా ఉందని చెప్పి ఫోన్ లోపల పెట్టాను. ఇదైతే బాగానే ఉంది, చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఆడికి తీసుకెళ్ళిద్దా వెళ్దాం, దారి చూపిస్తా. దారి అయితే ఎత్తుంది. అసలు అందరూ రీల్స్లో వాటిల్లో వాటర్ ఫాలు అది ఇది అది అన్నారు. దారి చూడండి, ఈ దారి అయిపోతే నడుచుకుంటా వెళ్తున్నాం. ఇది ఫస్ట్ మీకు చూపించాను చూడు, అటేపు కాదు ఇది.
ఇది వేరే దారి చూపిస్తా చూడండి. మరి ఇది ఎక్కడికి తీసుకెళ్ళిద్దు? దారి అయితే దారిలాగే వేశారు. మరి అందరూ అక్కడ స్టార్టింగ్ వచ్చేసి వెళ్ళిపోతున్నారు, ఏమి లేదనుకోని. మరి ఇక్కడ ఏమైనా ఉండిద్దో ఏంటో చూద్దాం గాయస్. అందుకే ముందుగా ఏటిల్ని అంచనా వేయకూడదు అంటారు. నేను అటెళ్ళి ఏమి లేదు బొక్క అది ఇది అనుకున్నాను. ఒక్క నిమిషం, బాగా ఆయాసం అయితే వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వస్తున్నారు, ఆడేమి లేదనుకుని వెళ్ళిపోతున్నారు. కాదు, అటు నుంచి లెఫ్ట్ తిరిగితే మళ్ళీ 2 ఉన్నాయి. ఆ 2 దారిలో ఒక దారి వెళ్తే అసలు ఏమీ లేదు. ఇదేందో చిన్నగా ఉంది దారి, ఉందో లేదో అనుకుంటున్నా. ఇదల్లా కాదు మీకు. ఒక్క నిమిషం, మీకైతే వ్యూ ఇంత దూరం ఏమి లేకుండా వెళ్ళిపోతున్నాను కాదు. ఇప్పుడు వ్యూ చూపిస్తా మొత్తం ఆ ప్లేస్ చూడండి. మీరు చూసారా? మనం ఇంకొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే అదిరిపోయేది. సన్ రైజ్ వస్తా చేసేస్తా చూడండి. ఒక రేంజ్లో అయితే ఉంది ఇక్కడ. ఎట్లా కొట్ట అదేదంటారు కదా సినిమాలో, కనిపించింది నా జన్మ ధన్యమైంది అని అనుకుంటా. పైకి వెళ్దాం, ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. అమ్మా ఆడేమో అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్దాం ఇంక మనం. నేను వీడియో చూపిస్తాను ఇక్కడ ఆగే. ఇప్పుడైతే మనం టాప్కి అయితే వచ్చేసాము. ఇందాక కింద నుంచి అయితే చూపించాను మీకు. ఇంకా దీనిపైన అయితే ఎత్తు ఏం కొండలు లేవు. ఇక్కడ కనుక బెస్ట్ ఏంటంటే సాంగ్ షూటింగ్లకు కానీ లేకపోతే ఫోటోషూట్కి కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కనుక వస్తే అసలు నెంబర్ 1గా అయితే ఉంటుంది ప్లేస్. మేము కొంచెం మార్నింగ్ అనుకున్నాం, మేము లేట్గా బయలుదేరాం కాబట్టి కొంచెం ఎండగా అయితే ఉంది. అలా తీసి పక్కన పెడదాం. ముందులో వచ్చాము చూసాము, అది చూపిస్తా. అసలు ఒక రేంజ్లో అయితే ఉంది. ఎందరూ చూపించాను కదా, ఇప్పుడు పైకి వచ్చి చూపిస్తున్నా చూడండి. ఇగో లొకేషన్ చుట్టూ ఇది. ఇది ఈ ఫ్రేమ్ చూడండి, అసలు నా ఎదురు ఇప్పుడు కనపడుతున్న ఫ్రేమ్. ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉండి కొంచెం రాగలిగితే ఇది ఎక్కడా కాదు, విజయవాడ అవుట్కట్స్లో ఉన్న ముల్లపాడు బటర్ఫ్లై పార్క్ అని గూగుల్లో కొట్టినా వచ్చింది. ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఫోటో షూట్స్ ఏంటి, లేకపోతే సాంగ్ మామూలుగా షార్ట్ ఫిల్మ్లు కొంచెం లొకేషన్ బాగుండి చేస్తారు కదా, ఆ సాంగ్స్ కూడా నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఎండమూలన కనపడతా మీకు, చేసుకోవచ్చు. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాము. వీళ్ళు కనీసం బోర్డు అయినా పెట్టాలి, ఇటు వెళ్ళాలి అని. అదైతే కొంచెం చాలా మంది తెలియకైతే వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళిపోయేవాళ్ళం. వెనకమాలన్నాడు కదా అని కూడా ఆడైతే కొంచెం పైకి వెళ్దామని ఇంక పైకి తీసుకొచ్చాడు. పర్లా లొకేషన్ అయితే అదిరిపోయింది. అసలు ఇప్పుడు వరకు ఎంత ప్లేస్ ఉందని నాకైతే తెలియదు. అందరు చెబుతుంటే ఏందనుకున్నాను, నేను ఫస్ట్ అయితే అనుకున్నా కింద అంత చెప్పాను వీడియోలో చూశారు కదా. కాదు, బాగుంది ప్లేస్. ఇంకెంతకి దిగి వెళ్ళిపోదాం పదండి. గాయ్స్ ఇదిగో బటర్ఫ్లై పార్క్ అని ఎందుకు పిలుస్తారు అనుకున్నా, మీకు కనపడుతున్నాయి ఎదురు. ఇక ఫోన్ క్యాప్చర్ చేస్తుందో చేయట్లేదో కానీ ఈ మొత్తం అయ్యే. ఇంకా మనమైతే కిందకి వెళ్ళిపోతున్నాము నడుచుకుంటా. మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అయిపోతారా ఏంటనేది నేను చూపిస్తాను. అక్కడి నుంచి అయితే రండి. దిగేటప్పుడైతే జాగ్రత్తగా అయితే దిగాలి. ఎందుకంటే షూస్ కనుక వేసుకురాకపోతే మ్యాక్సిమం అయితే రామాకండి, ఎందుకంటే జారిపోతుంది. చూసారు కదా ఎంత జారుడుగా ఉందో. ఇక్కడ ఇంకా నయం, మీకు ఇంత తర్వాత చూపిస్తా చూడండి. ఈ అప్పలది కిందకైతే వెళ్ళాలి. షూస్ లేకుండా కనుక వస్తే కష్టం. ఇగో ఎంత ఉందో చూడండి, ఇక్కడ ఎంత ఇదిగా ఉందో చూడండి. ఇక్కడ ప్రాపర్ షూస్ కానుకుండా స్టెప్పుల మీద వెళ్ళాలి అంటే కష్టం. మీకు మడాలు కానీ ఏమైనా పట్టేసేస్తాయి. అదొకటి ఆలోచించుకొని అయితే అలాంటి దృష్టిలో పెట్టుకొని. గాయస్ ఇటైపు దారి ఉంది కదా, కనపడుతుంది కదా, ఇంక ఇటు నుంచి ఇటైపు అయితే వెళ్ళాలి. ఇదిగో అందరం ఈడకొచ్చి ఏమి లేదనుకొని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నారు. కనీసం ఇక్కడ బోర్డు కూడా లేదు. ఇదిగో చూపిస్తా చూడండి. ఇదిగో దారి ఇది కదా, ఇటు నుంచి ఇదిగో ఇటు వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత 2 దారులు ఉంటాయి. వెళ్తే ఇదిగో అక్కడికి వెళ్తాం. ఆపోజిట్ సైడ్లో వెళ్ళి అక్కడైతే చూస్తాం. అర్థమైందిగా. ఇంక పార్క్ అయితే వెళ్ళిపోదాం పండి. ఇదిగో ఇందుకే షూస్ అని జాగ్రత్తగా రావాలనేది. మనం ఇటు నుంచి చూపిస్తా చూడండి. ఇదిగో ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అదనమాట విషయం. కిందకైతే వెళ్ళిపోదాం. ఇటు నుంచి కిందకి వెళ్తాం కదా. ఇటు వెళ్తే జిప్ లైన్ మీకు పైన చూపిస్తా చూడండి. ఆ వైర్లు కనపడుతున్నాయి కదా, ఈ కొండ నుంచి ఆ కొండకి ఇటేపు ఏమో. కాకపోతే కాస్ట్ 400 పర్ పర్సన్కి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి వచ్చేపాటిగా దోలు తీరిపోయింది కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చొని కూర్చేపు తర్వాత అసలు ఏంది, ఎక్కడి నుంచి అక్కడికి ఇటేపే అన్నారు.
నాకు తెలిసి 400 అంటే ఇప్పుడే కదా సైజ్ చేస్తున్నాడు చూడండి మా వాడు. 2 పాములు కనిపించినాయి మాకు, ఒకటేం చిన్నది ఒకటేమో పెద్దది. పాములు ఎక్కువ ఉన్నాయి, మరి చూసి జాగ్రత్తగా నడిచేటప్పుడు రావాలి. పాములు అయితే నిజంగా కనపడి, కాకపోతే ఫోన్ లోపల పెట్టి నడుస్తాం కదా, అప్పుడు కనపడి మన దురదృష్టం. దబుక్కుని తీసే లోపల ఏమో పొదల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఏం కనపడతల్లా. వెళ్ళేటప్పుడు ఏమైనా కనపడితే తీస్తా, పాములు కానీ ఏమైనా ఉంటే. ఇప్పుడు ఇటు ఎంట్రీ అవ్వాలి, ఎంట్రీ అయిన తర్వాత చూద్దాం. అక్కడ ఎంట్రీ చేసుకున్నారు, మరి ఇక్కడ డోర్ తీయలేదు ఏంటో మరి. మొత్తం విచిత్రంగా ఉంది ఇది. పోయిన వారం వస్తే మీరు వీడియో అప్లోడ్ చేయలే నేను, ఎందుకులే ఒకేసారి చేద్దామని. అది పెడతా చూడండి, అది పెట్టిన తర్వాత ఇది పెడతా, మీకు ఒక క్లారిటీ వచ్చింది ఇక్కడికి రావాలా వద్దని. యూట్యూబ్లో వాటిల్లో ఫిల్టర్లో పెట్టేసేసి, అంటే మన ఫోన్ క్యాప్చర్ చేయదు, అది నిజమే, ఎందుకంటే చిన్నది కాబట్టి మన ఫోను. హై రిజల్యూషన్లో అయితే ఏదైనా వచ్చింది, మన ఇంటి పక్కన చెట్టు అయినా వచ్చింది. అది జిప్ లైన్ పాయింట్. వాటర్ పడుతున్నారు, లోపలికి వెళ్ళి చూద్దాం. నుంచి అయితే ఎంట్రీ అయ్యాం కదా, ఇగో ఈ టైప్ వెళ్తే క్యాఫెటేరియా అవి ఉన్నాయి, యోగా హాలు. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు మీరు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆయన ఫొటోస్ దిగుతాయి ఆయన సంథింగ్ అనుకుంటే ఇదేం సైక్లింగ్ ట్రాక్. ఈ టైప్ వెళ్ళి ఏం లేవు అంటే సైక్లింగ్ ట్రాక్, అదే అంటే అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా డెవలప్ అవుతుంది. ఇక్కడికి వచ్చి కూర్చుందామన్నా సరే వాటర్ అనేది పడుతున్నారు ఇక్కడ. యూట్యూబ్లో చూసి అంటే మామూలుగా మనమైనా సరే అక్కడ ఉందంట అని చూసి రావటమే కదా. నేనంటే ఎవరిని అయితే తప్పు పడతలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అట్లా ఉందేమో, ఆ మూమెంట్లో వాళ్ళు ఏ టైం అని వచ్చారు, ఇప్పుడు ఈ టైం వచ్చాను కదా, నాకైతే అసలు ఏమి నచ్చలేదు. అక్కడ పైకి వెళ్ళాం కదా ట్రెక్కింగ్ చేసుకుంటా, అదైతే పర్లా, అదైతే బాగానే నచ్చింది. ఇంకా లోపలికి వచ్చి పోయినసారి కూడా అయితే ఏమీ చూడలేదు కదా, వీడియోలో చూపించే కదా కన్స్ట్రక్షన్ ఉన్నారు, ఒక 1 వీక్ తర్వాత రామన్నారని. మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చాను, ఏముంటే చూద్దాం పదండి. లాస్ట్ వీడియో ఈ వీడియో కంపేర్ చేయండి, ఎమ్మటెమ్మటనే పెడతాను అనుకోకుండా. చూడండి మీకే నమ్మాలా వద్దా అనేది ఇది. పదండి లోపలికి వెళ్ళి చూపిస్తా. కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము. చూడండి పిల్లలు ఒక రేంజ్లో అయితే వచ్చారు. ఒక్కొక్కళ్ళు అసలు అది అంటారు కదా రామదండ అంటారు చూడు, అట్ట వరుసనే అసలు ఒక రేంజ్లో స్పీడ్గా అసలు పరిగెత్తుకుంటూ వచ్చి గోల అయితే చేస్తున్నారు పాపం. వీళ్ళకైతే పనికి వచ్చింది, ఏ పిల్లలకైతే పని వచ్చింది. అయితే డెవలప్ అవ్వాలా, ఇంకా డెవలప్ జరుగుతుంది, ఇంకా స్టిల్ కంటిన్యూ. మొన్న వీడియోలో చూపించలేదు కదా మీకు, అంటే మొన్న అది పెడతానా పెట్టిన డౌట్ కానీ ఒకవేళ అందుకే అంటున్నా. ఇది యోగా హాల్, నేను అక్కడి నుంచి చూపించాను మీకు ఏమేమి ఉంటాయి అని. ఒక్కొక్కరు దీన్ని మొత్తం చూపించుకోకుండా షార్ట్లో అదో క్లిక్ చూపించి యోగా హాలు ఏముందంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే కార్తీక మాసం భోజనాలు అంటారు కదా, చెప్తాను ఆగండి. బస్సు వచ్చి మనం కార్తీక మాసం నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, కార్తీక మాసం భోజనాలు అంటారు కదా, భోజనాలు. ఆ భోజనాలు తినడానికి కానీ ఫ్యామిలీతో వచ్చి కూర్చొని కూర్చోపు టైం స్పెండ్ చేసి వెళ్తానికి చెప్తే ఇప్పుడే డెవలప్మెంట్ ఇక్కడ ఏదైనా ఉంది అంటే అది దాని పేరు కూడా మర్చిపోయా, ఏదో ఒకట్లే కానీ మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకునే ఒప్పుకోలేదని. ఆ ట్రెక్కింగ్ కూడా పర్లా బాగానే ఉంది. మిగతా అయితే అసలు ఏమీ లేవు. ఇది నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఒక్క సెల్ఫీ కొడితే ఇక్కడ ఉన్నాయి మొత్తం కవర్ అయిపోతాయి. కవర్ అయిపోతాయి. యోగా హాలే కానీ క్యాఫెటేరియా అది ఒకటి ఉంది, ఇంకంతే, ఇంకా ఏమీ లేవు ఇంక ఇక్కడ సంబంధించినవి. ఇంకైతే మనం వెళ్ళిపోతాం. ఇదే వీడియో ఆడెదురొచ్చాము. ఇంకా తర్వాత ఏమైనా ఉంటే దాని బయట సైడ్కి వెళ్ళి చెప్తాను మీకు. ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి ఇప్పుడే ఇంకా ఏమైనా ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, బయటికి వెళ్ళేది చూద్దాం ఇంకేమైనా ఉండే. పదండి. ఇప్పుడే అయిపోయింది మొత్తం. నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఎంట్రీ ఇక్కడి నుంచి వెళ్ళాము. ఇంక నా బ్యాక్ సైడ్ ఇక్కడి నుంచే వచ్చాము. ఏమీ లేదు, పోయిన వీక్ ఎట్ట వచ్చిందో ఇప్పుడు అంతే ఉంది. నేను ఇంకేమైనా డెవలప్ చేశారని వచ్చాను, అంటే ఇంకా డెవలప్ అవ్వాలా, అండర్ కన్స్ట్రక్షన్. వీడియోలో ఎలా చూపిస్తున్నారు కదా అని అసలు ఏముంటాయని చెబితే అసలు ఏమీ లేవు, అన్నీ ఒకటి చూపిస్తున్నారు కాబట్టి అంత బాగుంది. ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఏమీ లేవు. ఆ కెఫెటేరియా ఒక్కటే ఉంటుంది, దాంట్లో కూడా ఏముంటే తెలియదు. ఆ జిప్ లైన్ ఒకటే, ఆ ట్రెక్కింగ్ ఉంటుంది, ఇంకా మిగతాకి సంబంధించినవి కానీ ఏమీ కానీ ఉండవు. ఇక్కడ ఏదైనా వచ్చారు యూస్ఫుల్ అంటే ఫ్యామిలీ పరంగా వచ్చి ఏదైనా భోజనం చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఇక్కడ ఇదే బెస్ట్. ఇది ఇంతవరకే వీడియో. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ కౌంట్ అయితే పెరగట్లేదు నాకు. మీరు లైక్ చేయటం మూలాన ఇంకొకరికైతే ఛానల్ అయితే రీచ్ అయ్యింది, అందుకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు ట్రెక్కింగ్ అయితే మనకు వచ్చింది. వ్యూ కానీ అది కానీ మార్నింగ్ రండి, ఎందుకంటే ఎంత మార్నింగ్ వస్తే అంత మంచిది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.